ఎఫెసీ 3:20 చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చొని ఉన్నాము. ఇప్పుడు ఈ మాటను మనకు ట్యాగ్ చేసుకున్నాం. ఏమని? మనలో కార్యసాధకమైన తన శక్తి అంటే మనకు ఏ కార్యాలు జరిగించాలని దేవుడు మనలో ఎంతటి కార్యానికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడో ఆ శక్తి చొప్పున ఏం చెప్తున్నాడు? అత్యధికంగా ఊహించు వాటి కంటే అడుగు వాటి కంటే అని చెప్తున్నాడు. కార్యసాధకం అన్నది కొన్నిసార్లు మనము ఎక్కువ అడగలేము కానీ అలాంటి వాటి పనులలో వాటికి అర్హమైన స్థితిలో మనం ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? అడుగు వాటి కంటే ఊహించు వాటి కన్నా కార్యసాధకం అన్నది నీకు ఎంతో దానికి అర్హత అన్నదానికి నేను ఎన్నిక చేసుకొని అది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రజలను చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా శక్తి గల దేవునికి సంఘములో క్రీస్తుకు తరతరములు మహిమ కలుగును. మరి సంఘంలో చెరగా పట్టుకొని దీవించే సమయంలో ఈ కార్యాన్ని మన ఊహకు మన తలంపుకు లేని వాటికి దేవుడు కార్యసాధకాన్ని బట్టి ఇస్తాడంటే మనమందరము ఈరోజు ఏ దీవెనలతో మనల్ని ఆశీర్వదిస్తాడో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క విలువలతో మనల్ని సంపూర్ణం చేయను గాక. అయితే కార్యం చేయడానికి ఇర్మియా 32:27 చూస్తే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది. అవును, కార్యసాధకమైన శక్తిని బట్టి దేవుడు పనులు చేసి మిమ్మల్ని అందరినీ సంతోషపరచాలని దేవుడు అభిప్రాయం. మనం ఏం చేస్తాము? చేస్తాడా చేయడా? దేవుడు ఇస్తాడా ఇవ్వడా? సన్నిధికి అయితే వచ్చాము, మన కష్టాలు చెప్పుకుంటున్నాము, ప్రార్థన చేయించుకుంటున్నాము, మనలో దేవుని అభిప్రాయం ఏముంది అని మన మనసు పలు రకాలుగా మనల్ని ప్రశ్నిస్తూ శోధింపజేస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? హల్లెలూయా. నేను సర్వ శరీరులకు ఆమేన్. ఇద్దరికిచ్చి నలుగురికి లేవమ్మా మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు 2 ఇస్తాడా కదా? ఈ మధ్యగా మనము ఓట్లకి చెప్పారు, మేము ఇస్తామంటే మేము ఇస్తాం, మేము చేస్తామంటే మేము చేస్తామని పోటాపోటీగా మొత్తానికి ప్రజలందరినీ సంకలు వేసుకొని పాలించే వాళ్ళలాగా ఒక్కొక్కరి నినాదాలు మనం కొంచెం ఏం చేస్తాయి? పిచ్చెక్కిప్పే చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ హామీలు వాళ్ళ పథకాలు మనల్ని ఆకర్షించాయి. మనుషులే అంతా మనకు కృపతో ఇస్తాం అవిస్తాం అన్నప్పుడు దేవుడికి ఎంత సత్తా ఉంటుంది? దేవుడికి ఎంత చేయగలిగిన శక్తి ఉంటుంది? మీరు చెప్పండి. హల్లెలూయా. అంతే కదా? ఆమేన్. కానీ మన మనసు అంటది దేవుడికి చేతది కదా నేను బైపీసీ తీసుకున్నాను, చదవగలుగుతానా నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు అడిగి చూడు. హల్లెలూయా. నేను నీటు జాయిన్ అయ్యాను, రాణించగలుగుతానా? నువ్వు రాణిస్తావా లేదా? ఎవరిని? నిన్నెందుకు అడుగుతావు? దేవుడిని అడిగి చూడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ సెట్లు ఆ సెట్లు రాస్తున్నా, మరి నేను ఇవి చేయగలుగుతానా అని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు దేవుడిని అడిగి చూడండి. దేవుడైతే ఏమంటున్నాడు? ఊహించి వాటి కంటే అడుగు వాటి కంటే మీలో కార్యసాధకమైన శక్తి కొలది నేను మీకు ఇవ్వడానికి, అత్యధికంగా చేయడానికి నేను చాలా శక్తిమంతుని. ప్రైజ్ ది లార్డ్. నేను చాలా ఎంతటి శక్తిమంతుడంట? సర్వ శరీరులకు చేయగలిగినంత శక్తిమంతుని. దేవునికి మహిమ కలుగును గాక. సర్వ శరీరులు అంటే మనుషులందరూ తృప్తిపరచడానికి దేవుడికి సాధ్యము అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అయితే ఆ మాటను చెప్తున్నప్పుడు మనసు కూడా ఆ మాటలోనే ధైర్యం అనిపిస్తుంది. ఏమంటే నేను సర్వ శరీరులకు చేయగలిగినది, నేను ఎలాంటి వాడనంటే నాకు అసాధ్యమైనది. మరి అసాధ్యమైనది లేనట్టుగా భయపెట్టేది ఏది? మనలో అంతరాత్మ, మన పరిస్థితిలో ఉన్న ఎద్దడి
జరుగుతుందా జరగదా, చేస్తాడా చేయడా, ఇస్తాడా ఇయ్యడా, దేవుడు ఏ రకంగా చేస్తే ఇస్తాడు ఇట్లా మనం అనుకుంటాం. కానీ దేవుడు చేయగలిగిన వాడు శక్తిమంతుడు అన్నది, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు పొందుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఎంతమంది రెడీగా ఉన్నారు? హల్లెలూయా. దేవుడు నీకు స్వస్థత ఇస్తాడంటే, లేదక్క నాకు ఈ పెయిన్స్ ఇట్లే ఉంటాయి అక్క, నిర్మలక్క అనింది. డాక్టర్ ఇచ్చిన మందులు కూడా తగ్గలేదంట. అప్పుడు అనుకున్నాను, డాక్టర్లు కూడా ఎందుకంటే ఆమె ప్రభువుకు సన్నిధికి వచ్చే డోర్ తీసి ప్రత్యేకంగా సేవ చేస్తుంది. ఆమెకి డాక్టర్లు కూడా పనిచేయలేదంటే దేవుడికి సాధ్యమా కాదా? సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. మా బాబు చెప్పింది, అమ్మ మందులన్నీ పెయిన్ కిల్లర్సే ఆంటీ, అవి వేసుకుంటే ఏమైపోతుందా ఆంటీ? మా బాబు చెప్తా ఉంది. నిజమే. సాధ్యమా అసాధ్యం అంటే ఒకటి వేసుకుంటే ఇంకోటి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ ఈరోజు దేవుడు ఏమంటే నాకు సమస్తము సాధ్యము. అయితే సాధ్యమని దేవుడు అంటున్నాడు, కానీ మన మనసు దేవుడు చేస్తాడా చేయడన్న దగ్గరే. మరి ఆదికాండం 17:1 అంటాడు, అబ్రహాము 99 ఏండ్లు గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు ఏమై ఉండాలంట, నేను సర్వశక్తిమంతుడను, నాకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే నువ్వు ఎట్లుండాలి? చేయలేడో ఇస్తాడో, మా పట్ల దేవుడు ఏమై ఉన్నాడో ఇట్లా అసమర్థంగా ఊహించుకొని దేవుని నిందిస్తూ కూర్చోవద్దని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నా సన్నిధిలో నడుస్తూ నడుస్తూ నిందారహితంగా ఉండాలి. నడుస్తుంటే ఏందబ్బా 99 ఏండ్లైతే ఇంకా నాకు కార్యం చేయలేదు, అసలు దేవుడు నన్ను మర్చిపోయిండా? ఆమేన్. నేను కూడా 14 years అయిపోయింది అన్యుల మధ్యన సేవ చేస్తున్నా, మర్చిపోయాడా? ఒక్క కార్యాన్ని కూడా జరిగిస్తలేడు. కీర్తన లేచి ప్రేయర్ చేయి, అమ్మ బాబు ప్రేయర్ చేయి. మా ఆయన కూడా కోప్పడదు. ఆమె నాకు ఏదన్నా కొరతలాగా అనిపిస్తే ఇంట్లో అందరినీ వేడెక్కింపజేస్తా. నాకేమైనా హ్యాపీగా ఉంటే అందరినీ సంతోషంగా ఉండేటట్టు ఇంట్లో అందరినీ ఉజ్జీవింపజేస్తా. ఈ లక్షణము నాకు ఒకసారి డిప్రెషన్ వస్తే అందరు నన్ను బట్టి భయపడతారు. నాకు సంతోషంగా ఉంటే అందరినీ బట్టి అన్నది ఒక సంఘాన్ని కూడా ఉజ్జీవింపజేయడానికి నాకు శక్తి కలిగిందని. అయితే నాకు బలహీనత అనే దగ్గరకు వస్తే, బలహీనత అనే ఒక మాటకు వస్తే, నాలో నేను అప్పగించినప్పుడు మూర్ఖంతో ముతం వేసుకున్న లక్షణాలను వహించి దేవుని కార్యాన్ని ఆలోచింపకుండా చేస్తాయి. మన మూర్ఖపు లక్షణాలే కదా. ఆ మూర్ఖపు లక్షణాలు ఏమంటున్నారు పరిశుద్ధాత్ముడు? నా సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా ఆమేన్ నడుస్తూ కదా. అన్ని అక్కడక్కడ ఆపేసేసి చర్చికి పోను, ప్రార్థన చేయను, ఏం చేయను, మా అనుకున్న జరగట్లే, మా పట్ల దేవుడు లేడు అట్లా అనుకొని కూర్చొని మూర్ఖంగా వచ్చేట ఆలోచనలు మీద తలపోసుకుంటూ జిడ్డు మడ్డిగా మనసు ఉంటే ఎట్లుంటుంది తెలుసా? అబ్బా, మన మనసుకు మనం పట్టించబడినప్పుడు ఎట్లుంటుంది కదా. ఇంట్లో మురికి కనిపించదు, ఒంట్లో మురికితో మనకు సేఫ్గా అనిపిస్తుంది. అట్లాంటి దోషభరితమైన మూర్ఖంతో మొదలేసుకున్న అనాలోచన ఉండకుండా నడుస్తూ ఉండడంలో ఆయన నిందారహితంగా ఆలోచన చేయడానికి నాకు దేవుడు వాగ్దానం చేసింది చేస్తాడు అని నమ్మి, అందుకే అంటాడు, నేను ఈ కార్యం చేస్తానని నమ్ముతున్నావా అన్నప్పుడు ఏమన్నాడు? అవును ప్రభువా నమ్ముచున్నాను అన్నప్పుడు, నీ నమ్మిక చొప్పున నీకు కార్యసాధకము అని అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆమేన్ కదా. నేను మీకు ఒక పెద్ద వస్తువు కొనియాలనుకుంటున్నానంటే మీరేం చేస్తారు? ఒక పెద్ద వస్తువుకి మీరు ముందు ఒక పెద్ద కారే కొనియాలనుకున్నారనుకో, మీరేం చేస్తారు? ఒక షెడ్ని రెడీ చేసుకొని పెట్టుకుంటారు. అయితే నేను ఇంకా అంతకన్నా పెద్దది కొనియాలనుకుంటే మీరేం చేస్తారు? వద్దు మా ఇంట్లో అంత పెద్ద ప్లేస్ లేదు, అది వద్దంటారా కదా. ప్లేస్ని చూసి వస్తువులు అడుగుతారా? మనమైతే అదే చేస్తాం. మన ఇంట్లో పట్టే వాషింగ్ మిషనే నాకు కావాలి అని అడిగాను. ఇప్పుడు మా ఇంట్లో సరిపోయే డిష్ వాషర్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అది కూడా
ఆప్షన్స్ ఉన్నాయి. అద్దె ఇళ్ళలో ఉండేది ఏంటి, మరి సొంత ఇళ్ళలో ఉండేది, ఇవి కొన్ని ఉన్నాయంట. మన ఇంట్లో పట్టేది మన వసతికి సంబంధించి మనం అలా అడుగుతాం, కానీ దేవుడికి అవన్నీ అవసరమా? ఆమేన్. ఇప్పుడు నీలో కార్యసాధకం ఎంత అంటే ఎంత నమ్ముతున్నావు. ఆమేన్. పుట్టుగుడ్డివాడు తన కళ్ళు వస్తాయని నమ్ముతున్నాడు. ఈ రోగం నాకు బాగవుతుందని నమ్ముతున్నాను. నేను ఇవి జరుగుతాయని నమ్ముతున్నాను. నా యందు దేవుడు కార్యరూపిగా ఉన్నాడని నాకు ఈ రోగం బాగవుతుందని నమ్ముతున్నాను. హల్లెలూయా. నీ నమ్మిక చొప్పున జరిగిస్తాడంటే కార్యసాధకమైన తన శక్తి నీ మీద ఎంత ఉన్నా, నీ నమ్మిక చిన్నగా ఉన్నప్పుడు నీలో కార్యం జరిగించాల్సిన ఆయన సిద్ధంగా ఉన్నాను రిసీవ్ చేసుకోవడానికి. నీ మనసు బలహీనంగా ఉంది కాబట్టి నడుస్తూ నిందారహితంగా. నిందారహితం ఎప్పుడంటే దేవుడు ఎంతైనా నేను సర్వశక్తిమంతుడను, నాకు అసాధ్యమైనది అన్న మాటను స్వీకరించి నమ్మాల్సిన అవసరం మనకుంది. ఆమేన్. ఇర్మియా, అందుకే ఇర్మియా 32:17 అంటాడు, ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా, ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను ఆకాశం సృజించితివి, భూమి ఆకాశమును సృజించావు. అసాధ్యమైనది ఏదీ లేదు. మన మనసు అపనమ్మికంతో ఉన్నప్పుడు ఏం చేయాలా? ఒకసారి ఏం చేయాలి? మనము ఆయన కార్యాలను, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మనం ఏం చేసుకోవాలి? మన మనసులో తలపోసుకోవడంలో. ప్రైజ్ ద లార్డ్. నువ్వేం చేస్తావు? ప్రైజ్ ద లార్డ్. ఆయన శక్తి సామర్థ్యాలను నిందిస్తున్న నీ మనసును బ్లాక్ చేస్తూ ఆయన సామర్థ్యంతో నింపబడతావు కదా. నీకు అసాధ్యమైనది ఏముంది, నా నిరీక్షణ నీలో ఉంది. హల్లెలూయా. అసాధ్యమైనది ఏముంది ప్రభా? నీ యొక్క చాచిన బాహు చేత ఆకాశాన్ని సృష్టించావు. ఆఫ్టర్ ఆల్ నా రోగం ఏంటి, ఆఫ్టర్ ఆల్ నా విలువలేంటి, నా పరిస్థితులేంటి, నాకున్న స్థితిగతి ఏంటి, నా పట్ల కార్యం చెయ్యి అని అడగడానికి ఆయన బలాన్ని ప్రేరేపిస్తూ, ఆయన గొప్పతనాన్ని ప్రేరేపిస్తూ కదా. డిప్రెషన్ ఏం చేస్తుంది తెలుసా? ఏది ప్రేరేపిస్తుంది అంటే, ఏం ప్రేరేపిస్తుంది? ఆయన ఒక చౌట, ఈ పిల్లలు ఏం చేశారు, భర్త ఏం చేశాడు, సమాజం ఏం చేసింది, అత్తగారు ఏమి ఇచ్చింది, లోకం ఏమి ఇచ్చింది. డిప్రెషన్కి ఇవన్నీ జ్ఞాపకాలు ఏమైతాయి? ఇంకా ఊహల్లోకి తలపోస్తూ మనల్ని ఏం చేస్తాం? సైకోలాగా చేసి మన అభిప్రాయాలలో మనం ఏం చేస్తాము? గొనుగుతూ కూర్చుని కదా. ఈ యొక్క జ్ఞానము ఎక్కువ మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పరిస్థితి మీద వాళ్ళు ఏమై ఉంటారు? మూలంగా ఉంటారు. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆడవాళ్ళి మాటను తీసుకోవాలి. నీ అధిక బలము చేత చాచిన చేతులతో భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది? ఎంతమంది మాట అంటారు? హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గనక ఆమేన్. ఆయన నామాన్ని నమ్ముతూ హల్లెలూయా. అందుకే చూడండి, దానియేలు గ్రంథము 3:17 వచ్చాడు. ఆయన నామాన్ని నమ్మిన వాడుగా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకోను. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మన భక్తిని పరీక్షించి మనల్ని భ్రమ పెట్టడానికి కొన్ని సమస్యలు వస్తాయి. అయితే మనం ఏం చేస్తాము? శద్రక్, మేషక్, అబేద్నెగోలు చిన్నతనంలోనే దేవుని సన్నిధిని మరి కలిగి జీవించిన వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? దేవుడి సన్నిధికి కాకుండా రూపింపబడిన ఒక దాన్ని పెట్టి దాన్ని సాగిలపడమన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? మేము సేవిస్తున్న దేవుడు, శిక్షణైనా తీసుకుంటాం కానీ దానికి మేము సాగిలపడము. అయితే
అగ్ని గుండములో నుంచి రక్షించుట సమర్థుడు. విశ్వాసంలో ఎంత అత్యధికంగా మరి ఆలోచన కలిగి ఉన్నారో చూడండి. ప్రైజ్ ద లార్డ్. సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. అయితే నీ వశములో పడకుండా మమ్మల్ని రక్షిస్తాడు. అయితే నువ్వు చెప్పిన విలువలకి మేము ఒప్పుకోనప్పుడు మా దేవుడు మమ్మల్ని మొదటిగా రక్షిస్తాడు. రెండవది నీ వశంలో పడకుండా మమ్మల్ని చేస్తాడు. ఒకవేళ ఇవన్నీ జరగకపోయినా కూడా పర్వాలేదు, మేము మాత్రము మా దేవుని మీద అభిప్రాయాన్ని తగ్గించకుండా ఉంటాము. హల్లెలూయా. నడుస్తూ నిందారహితంగా ఉండాలి అని అంటే ఇగో చర్చికి వస్తేనే కార్యాలు, చర్చికి మరి వస్తున్నా కార్యాలు జరగట్లేదు కాబట్టి చర్చి ఆపేద్దాం. చర్చికి నడుస్తూనే ఉండాలి, ఒప్పుకునేది చేపడుతూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు నిందించడానికి నీ వ్యక్తిగత విషయాల్లో దేవుడు ఏమని నమ్మాలి? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, చేయగలిగిన వాడని నమ్ముతూ నడుస్తూ ఉండాలి. అయితే జరిగితే వస్తాం, జరగకపోతే రాం కదా. మంగళవారం శుక్రవారాల్లో అన్యులు వస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే కార్యాల కొరకు వస్తుంటారు. జరిగితే చర్చికి వస్తారు, జరగకపోతే రాము. అయితే పరిస్థితులు వాళ్ళ అవసరతలు. కానీ విశ్వాసంలో ఉన్న మనం కూడా ఆ మాటన కాదు. చిన్నపిల్లలుగా ఉన్న శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమంటున్నారు? మేము నీ వశంలో పడకుండా మమ్మల్ని రక్షిస్తాడు, మేము నువ్వు చెప్పిన వాటికి సాగిలపడము, అయినా పడకపోయినా మరి మేము శిక్షణ అయినా తీసుకుంటాం కానీ సాగిలపడము. చూడండి, వాళ్ళ ప్రగాఢ విశ్వాసం దేవుని అందు వెనుదిరగని రీతిగా ఆయన నమ్ముకున్న విలువల్లో ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారు? సింహాల బోనులో వేశారంట. సింహాల బోనులో వేసినప్పుడు వాళ్ళందరూ రాజు వీళ్ళు మంచి వ్యక్తులని రాజుకు తెలుసు. కానీ ఏం చేశారు అక్కడ వాళ్ళంతా? ఎంతైనా ఒక ఆజ్ఞ పెట్టించి దాన్ని పాటించకపోతే తీసుకెళ్ళి ఏం చేయాలి? సింహాల బోనులో వేయాలన్న రూల్ పెడదాం. అయితే వాళ్ళు పాటించకుండా ఖచ్చితంగా వారు తమ దేవుని సేవించడం మానేయలేదంట. అయితే మానేనప్పుడు అక్కడ ఏం జరిగిందంట? 6:20 జీవం కలిగిన దేవుని సేవకుడా దానియేలు, నిత్యం సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతనికి అడిగాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవునికి సమస్తము సాధ్యము. నిందారహితంగా నడుస్తూ కార్యాలకు దేవుని సన్నిధికి అప్పగించి ఆయనకు సమస్తం సాధ్యమని నమ్మి ఆమేన్ ఆయన యందు మనం ఏం చేయాలి? ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరచువారంగా ఉండాలి. కానీ మనము డిప్రెషన్కి వెళ్ళి దేవుడు కూడా ఏం చేస్తాడని నిందారహిత నిందుడిగా నిందిస్తూ నా చర్చిని దైవత్వాన్ని నిందిస్తూ ఎన్నో కానుకలు ఇచ్చాం, ఏమేమో చేసాం, మా పట్ల ఏమైంది దేవుడు ఇట్లా అని మాట్లాడడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే జీవం కలిగిన దేవుని మరి జీవము గల దేవుని సేవకుడా, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, జీవం కలిగిన దేవుని సేవకుడా అంటే ప్రాణం ఉన్న దేవుని యొక్క చాలా మంది ప్రతిమల్ని సృష్టిస్తారు, కానీ వాటికి ప్రాణం పోయగలుగుతారా? పోయలేరు. మరి వాళ్ళు రూపించుకుంటారు, వాళ్ళు అభిప్రాయపడతారు, అభిప్రాయాన్ని వాళ్ళు సేవించుకుంటారు. కానీ మీ అభిప్రాయం మీరు రూపించుకున్నవాడా? స్వయంభవుడు ఎవరైనా సృష్టికర్త అంటున్నాడు. ఆయన సృష్టికర్త అంటున్నాడు, సర్వానికి జీవానికి కారకుడే అంటున్నాడు. ఆయన సేవించే జనంగా ఉన్నాం కాబట్టి హల్లెలూయా. ఇప్పుడు జీవం కలిగిన దేవుని సేవకుడా దానియేలు, నిత్యం సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అడిగినప్పుడు రాజు చిరకాలము ఎక్కడి నుంచి మాట చెప్పాడు? వాళ్ళ సింహాల బోనులో వేసిన దగ్గర నుంచి చెప్పాడు. మరి నిత్యము సేవిస్తున్న దేవుడు కదా, రోజుకి ఏమవుతుందంటే మేము యేసయ్య బిడ్డలం, మేము జీసస్ బిడ్డలం, మేము జీసస్ బిడ్డలం. జీసస్ బిడ్డలం అంటే మనం కలిగి ఉన్న మరి విలువల్ని ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యపరుచుకొని సేవిస్తున్న దేవుని నిర్లక్ష్యపరుచుకొని అది మనది అన్న స్థానంలో ఏమైపోతామంటే మన విలువల్లోనే వాటికి విలువలు ఇచ్చేస్తాం. కానీ ఆయనను ఉన్నతుడిగా చూడాలి అని అంటే హల్లెలూయా,
ఆయన ఎందు నీ అభిప్రాయం ఏమై ఉండాలి? హల్లెలూయా. ప్రత్యేకపరచుకొని ఆయనను సేవించే విధంగా ఆ ఉన్నతాన్ని ఎప్పుడు నీలో అన్వయించుకునే విధంగా ఉండాలి. కానీ అనుదినము సేవిస్తున్నామంటే కొన్నిసార్లు రోజు చేసే పనిలో ఉంటున్న గొప్పతనం మనం తెలుసుకోం. అదేంటి? మన కిచెన్ రూమ్లో ఉన్న వస్తువులు చాలా వరకు మనకి ఏమవుతాయంట, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి. మనం వాటిని పట్టించుకోము, ఎందుకంటే రోజు వాడుతున్న వస్తువులు. కానీ వాటి ద్వారానే కొన్ని మనము రోగాన్ని, నిరోధక శక్తిని పెంచుకోవచ్చు అంట. అట్లాగే దేవుడు అనే ఒక మాటకు వస్తే ఒక ప్రతిష్ఠ చేసి ఒక ప్రత్యేకపరిచి విలువ ఇస్తే వాటికి ఇచ్చే ప్రాధాన్యత వేరే ఉంటుంది. కానీ నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడు మామూలుడా? ఎలాంటి వాడు? జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. అయితే ఆయన స్థానం, ఆయన విలువ, అనుదినం సేవిస్తున్న విలువలో మరి రోజువారీ చర్యల కింద అది కొట్టివేయడానికి లేదు. ఆయన నీకు ఎలాంటి రక్షకుడు అవుతాడు? నిత్య రక్షకుడుగా, కారకుడుగా ఉండడానికి. హల్లెలూయా. సింహాల బోనలో నుంచి ఆ నిత్యం సేవిస్తున్న దేవుడే మరి సింహాలు తినకుండా కాపాడగలిగాడు. కాబట్టి పోగు చేసుకుంటున్న మీ ప్రార్థన, పోగు చేసుకుంటున్న మీ భక్తి, నేను ప్రశంసించి వాళ్ళు ప్రశంసించి సంఘం మమ్మల్ని గుర్తించలేదు, మమ్మల్ని పక్కనేసిన మరి ప్లాస్టిక్ డబ్బాలాగా పట్టారు, మమ్మల్ని చెప్పుల ప్లేస్లో పెట్టారు అన్నది ఎక్కడ పెట్టకండి. ఆమేన్. మిమ్మల్ని మీ దేవుడు ప్రత్యేకంగా చూసుకోవడానికి మీరు మామూలుని ప్రేమిస్తలేరు. ఎలాంటి వారిని? జీవం కలిగిన. మనం ఎప్పుడు ప్రశంస కోరుతాం కదా? ఒక్కోసారి చిన్నపిల్లలు చెప్పుకునే కథలో ఉంటుంది కదా, అద్దమా అద్దమా నేనే బాగున్నాను నాకన్నా ఎవరన్నా అంటే నువ్వే బాగున్నావంటే అప్పుడు బాగుంటావు. అట్లాంటి విలువల్లో కొన్నిసార్లు రింగుకి ఇట్లా పామి అల్లావుద్దీన్ పిలిచినట్టుగా పిలిచేవాళ్ళు అట్లా అట్లాంటివి కాదు. నువ్వు అనుదినం సేవిస్తున్న వాడు ఎవలాంటి వాడు? జీవం కలిగిన వాడు. నీ జీవానికి నిత్యకారకుడుగా ఉంటున్నాడు. కాబట్టి నిన్ను, నీ విలువల్ని సంరక్షించే శక్తిమంతుడు కనుక ఏం చేశాడు ఆయన? మరి ఆ యొక్క సింహాలు తినకుండా కాపాడడమే కాదు, మరి రాజు చిరకాలం జీవించునుగా కానీ బయటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. లోపల నుంచే మరి ఆ యొక్క స్వరముతో ఉన్నప్పుడు ఆయనకు బయటికి తీస్తే సింహాలు ఆయనను ఇలివేయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యోహాను సువార్త 10:29 అంటాడు, వాటికన్నా నా తండ్రి అందరికంటే గొప్పవాడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి వాటిని అపహరింపలేడు. ఆమేన్. ఎవరంట మనము? దేవుడికి ఇవ్వబడిన. హల్లెలూయా. నేను నువ్వు నీ గొప్ప నా గొప్ప అని ప్రశంసించుకొని ఇక్కడ ఎత్తిపట్టి చూస్తేనే మనం రావాలి అనుకుంటాం మనం కొన్నిసార్లు. కానీ ఈరోజు ఎవరిని బట్టి వచ్చారు మీరు? నేను అదే అనుకుంటాను. ఏమైనా డిస్టర్బ్ థాట్స్ వస్తే నేను అదే అనుకుంటాను, ప్రభువా వీళ్ళంతా నీ ద్వారా నీ చిత్తానుసారంగా పంపబడిన వారు. ఇటు నుంచి దాన్ని ఏర్పరచుకున్నాం, అటు నుంచి వాళ్ళని ఏర్పరచుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తీసివేయబడని వారు. ఈరోజు ఎవరు గుర్తింపు లేని వారు కాదు. అందుకే యేసు ప్రభు కూడా అంటున్నారు, మీరు నన్ను వెంబడిస్తున్నారంటే మీరు ఎవరు ఇచ్చారు? జీవం కలిగిన దేవుడు ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఎవరు నా చేతిలోంచి వారిని అపహరింపడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ మనసు చెప్తుంటుంది, 10 రకాలు చెప్తుంటుంది. కానీ రోజు వాక్యం ఏమంటున్నాడు? ఆమేన్. మనల్ని దీవించడానికి, మనల్ని ఏర్పరిచిన దేవుడు మన మీద అభిప్రాయం కలిగి ఉన్నాడు. కాబట్టి మీ మనసు దేవుడు ఉన్నాడా నాలో, ఈ ప్రార్థన వింటాడా, ఈ కార్యం చేస్తాడా, ఇవి చేయగలుగుతాడా అని మీరు అభిప్రాయపడిన అభిప్రాయాలకు మీరు తాకట్టు పడతారు. కానీ మీడల తీసివేయబడిన అభిప్రాయం ఎవరు కలిగి ఉన్నాడు? నీ దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే రోమా 4:21 దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని, ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. ఆమేన్. మన జీవితంలో మరి నడుచుచు నిందారహితంగా ఉండాలి అంటే
మనం ఏం చేయాలంటే వాగ్దానం చేసిన దాన్ని రూఢిగా నమ్మి. ప్రైజ్ ది లార్డ్. మా 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 ఇంట్లో మేము కుక్కని పెంచుకుంటాం. నాకు అన్నం పెట్టదేమో నా అభిప్రాయం వస్తుంది. వచ్చి అది ఏం చేస్తుందంటే కిచెన్ రూమ్లో అక్కడ ఇక్కడ మెయిన్గా నా మొహం చూసి అన్నం అడుగుతుంది. ఇట్లా నాలుగు చూపించి అడుగుతుంది, చూడమ్మా నేను వంట చేయలేదు, డాడీ చూడు నీకు ఎంత చికెన్ తెచ్చాడంటే డీప్ ఫ్రిడ్జ్లో తీసి ఆ ప్యాకెట్ని చూపిస్తే ఓర్చుకొని పోయి కూర్చుంటుంది. మా డాడీ నాకు ఎంత చికెన్ ముక్కలు తెచ్చి పెట్టాడు. నిజానికి కూర్చుంటుంది. అది చూసి అమ్మ వంట చేస్తుంది. ఒక్కోసారి స్టవ్ వైపు విజిల్ వైపు కూడా చూస్తుంటుంది, నాకు వంట చేస్తుందామే అని. నిజానికి ఒక జంతువుకు కూడా ఒక యజమాన్యం మీద ఎంత నమ్మకం ఉంటుంది చూడండి. మనుషులకు ఎందుకో మనసు చపల చిత్తానికి అప్పగించబడి చంచలులైపోయి భయపడిపోయి ఏమవుతుందో ఎక్కడవుతుందో మన పరిస్థితి విడనడబడిందేమో అన్న దగ్గరే మనం దేవునికి ఏమైపోతామో అపరాధ భావంతో దూరం అయిపోతుంటాం. కానీ పరిశుద్ధాత్ముడు హల్లెలూయా దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన దేవుడు మరి చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడనని రూఢిగా విశ్వాసించి విశ్వాసం ద్వారా బలం పొందాడంట. హల్లెలూయా. నా కోసం వంట చేస్తున్నాడు, నా కోసం వంట చేస్తున్నాడు దేవుడు, నా కోసం రెడీ చేస్తున్నాడు, నా కోసం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజానికి పొద్దున చూపించి నీకు ఏది కావాలో తీసుకొని ఒక దానిని దేవుడు నాకు చూపిస్తే లాస్ట్గా ఫస్ట్ నుంచి సెకండ్ది అని నేను ఒప్పుకుంటున్నాను. సెకండ్ది అయితే ఎట్లుంటుంది, లాస్ట్ది అయితే ఎట్లుంటుంది, మూడోది అయితే తీసుకోకూడదని చెప్తున్నాను. నాకు వాటి విలువల్లో మూడవది వద్దు, రెండవదే నేను తీసుకోవాలని తీసుకుంటున్నాను. అట్లా దేవుడు మనకు చేయాల్సిన కార్యాలు చూపించినప్పుడు మనసు నాకు పొద్దున డిస్టర్బ్ అయింది. మొత్తానికి 10 దాకా ఉన్నాయి, అందులో తీసుకోమన్నది సెకండ్ చాయిస్ అయితే తీసుకోవాలనుకున్నాను, లాస్ట్ది అయితే తీసుకోవాలనుకున్నాను. థర్డ్ది అయితే వద్దని స్వరం వినిపించింది, ఇంకా మిగతాయి ఉన్నాయి వద్దని వినిపించింది. సెకండ్ది తీసుకోవాలనుకున్నాడానికి ఆ కళ వచ్చింది. ఆ కళను బట్టి డిస్టర్బ్ అయ్యి పొద్దున వాక్యం తీయగానే వచ్చింది. ఏమని వచ్చింది? ఏమని చదివారు మీరు? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయలేదు. చూడండి, చూపించిన కళ డిస్టర్బ్ అయిపోయాను పొద్దున కళ. డైగ్రామ్ తీసాను మా హస్బెండ్కి, ఇగో ఇట్లా కనిపించింది 1 2 3, ఈ ఫస్ట్ది కాదు, సెకండ్ది లేదంటే లాస్ట్ది, ఇది ఆప్షన్ కింద పెట్టు, కానీ సెకండ్ది మనది అని నేను అంటున్నాను. ఏంటో కొన్ని విషయాలు మనల్ని శోధింపజేయడానికి అవి మన పరిధిలో ఉన్నాయా లేవన్న కన్నా మనకు కళల ద్వారానే శోధింపజేయడానికి మన ఉన్న ఒక థాట్లో మన అభిప్రాయాన్ని మనల్ని ఏం చేస్తుంది, ఎంతో శోధింపజేస్తుంది. కానీ ఈరోజు కార్యసాధకమైన తన శక్తిని బట్టి అని ఈ వాక్యాన్ని చెప్పడానికి వెంటనే ప్రభువుకు అప్పగించుకొని హల్లెలూయా విశ్వాసమును బట్టి బలం పొందడానికి, ప్రభువా నా ఎడల మా విలువలకు ఏది ఇవ్వాలనుకుంటున్నావో నీ చిత్తమే మా యందు సిద్ధింపజేయును గాక అన్నది ప్రభువుకు అప్పగించినప్పుడు హెబ్రీ 13:21 యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి 13:21 వచనంలో యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి విషయంలో తన చిత్త ప్రకారముగా చేయటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ద్వారా అనుకూలమైన దానిని కదా దేవుడైతే పై స్థాయిలో ఉన్నాడు. అతన్ని మనం ఏం చేస్తాము, మనకు ఏది కావాలా అన్నది కొన్ని విషయాలు మధ్యవర్తులకే మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం కదా. మధ్యవర్తికి ఎవరు వచ్చారు మనకి? తండ్రితో మాట్లాడతామా? మాట్లాడలేదు కదా. మధ్యవర్తిగా ఉన్న యేసు ప్రభువు మన అభిష్టతను నెరవేర్చువాడిగా మన చాయిస్ కొరకు లోకానికి వచ్చాడు. ఆమేన్. ఎట్లా అంటారా, మీకు అనేక నివాస స్థలములు గలవు, లేని ఎడల నేను తండ్రితో. ఆమేన్. ప్రతి ఒక్కరికి నివాస స్థలములు ఉన్నాయి, లేకపోతే చెప్తానన్నది. అనుకూలమైన దానిని చేయడానికి మన పక్షాన ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. మనలో జరిగించి ప్రతి విషయం తన చిత్త ప్రకారంగా మిమ్మల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే అన్నది ఆ యేసుకే మహిమ కలుగును గాక అన్న ప్రాధాన్యత కల్పించి ఈ మాట నెరవేర్పుగా
యేసు ప్రభు ద్వారా మనకు అనుకూలింపు చేస్తున్నాడు. అందుని బట్టి మహిమ కలుగును గాక. అందుకే యేసుగా ఇచ్చినప్పుడు ఏది అంత మాత్రము మరి యేసు ప్రభు మన ఆశీర్వాదాలకు ఒక ఏంటమ్మా మరి దీవెనకరంగా ఉన్నాడంటే ఆ యేసు మీకు అనుకూలమైన దానిని మీకు సిద్ధింపజేసి ఆయన చిత్త ప్రకారంగా నెరవేర్చడానికి ఆమేన్ మన యందున్న వాడిగా ఆయన ప్రేమ ద్వారా వాటిని మనం పొందుకుంటారు. అయితే మొదటి రాజులు 3:13 అంటే నాకు ఈ మాట చాలా గొప్పగా అనిపించింది. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇస్తున్నాను. అందువల్ల నీ దినములన్నిటను రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. బాబు నీకేం కావాలి అంటే నాకు సడన్ గా కదా నీకేం కావాలని అడిగారు అనుకో, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మీ అభిప్రాయాలు ఎన్నో లిస్ట్ ఉంటుంది, చాంటాడంత లిస్ట్ ఉంటుంది, ఒక రెండో ఒకటో చెప్పేసిస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, అట్లాగే బాబుగా ఉన్నవాడు ఎవరు? సొలొమోను రాజు. చిన్నగా ఉన్నాడు, బాలుడు. రాజుగా ఆయనని అభిషేకిస్తే అయ్యా నాకు రాజుగా నువ్వు స్థానం ఇస్తున్నావు, కానీ నాకు రాజ్యం పరిపాలించాలంటే నాకేం లేదు, జ్ఞానం లేదు, జ్ఞానం ఇయ్యా అని అడిగాడు. అంతే. చిన్నపిల్లోడు. అడగడానికైనా జ్ఞానం సరిపోదు, కోరుకోనే విధానానికైనా ఇంకా అభిప్రాయాలు సరిపోవు. మరి అభిప్రాయాలు జ్ఞానం సరిపోవు, చాయిస్ ఇవ్వలేడు. కాబట్టి ఆ అబ్బాయిని కాస్త రాజుగా చేశాడు. ఆయన ఏమడిగాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం అడిగాడు. దేవుడి జ్ఞానం చూరుకున్నాడా? నేను కార్యసాధకమైనంత నేను నీకు చేయడానికి శక్తిమంతుడంటే అడగనిది కూడా ఇచ్చాడు. మరియు నువ్వు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను. ప్రైజ్ ది లార్డ్ కదా. ప్రతిది పింటు సిస్టర్ ఒక ఆమె అయితే హాల్ టికెట్స్ అన్ని పేపర్లు ఇచ్చింది. నేను మొన్న అవన్నీ బ్యాగ్లోకి క్లీన్ చేస్తుంటే అమ్మ ఏందమ్మా ఈ హాల్ టికెట్ పేపర్ ఇచ్చింది, ప్రేయర్ చేయడానికి వాళ్ళ పేర్లు వాళ్ళ ఎగ్జామ్ అవన్నీ సహా నేను పెట్టి ప్రేయర్ చేయాలని. ఆమె అట్లా ప్రేయర్ చేస్తారు వాళ్ళు. కానీ ఈరోజు అడగకపోయినను మనకు ఏది రావాలో అది చేయడానికి దేవుడి శక్తి మనకి. కాబట్టి బేరసారాల దగ్గరే ఉండి జరిగితే దేవుని ప్రేమిద్దాం, జరగకపోతే నిందిస్తూ అసలు చేస్తేనే చర్చికి రావాలంటే రాను కదా. ఇట్లా అడగండి. హల్లెలూయా. మరి అట్లా అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి సమస్తము సాధ్యము. మనం చేయి విడిచివాడు కాదు. మనం ఆయనను పట్టుకున్నాడు కాబట్టి ఎవరు ఆయన నుంచి మనల్ని అపహరించరు. మనం కూడా మన మనసుతో అపహరించకుండా మనం ఏమనాలి? మనం దేవుని ప్రజా ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా అక్కడ ఏమంటున్నాడంటే అడగని ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తున్నాను. అందుకు ఈ యొక్క అన్నిటిని బట్టి రానున్న దినాలలో నీ దినాలలో ఏమంటున్నాడు? నీ వంటి వాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్త్రీగా నేను సేవ చేస్తున్నా. దేవుడు చాలా సంవత్సరాల నుంచి చేస్తుంటే నాకు కూడా ఒక రోజు ఇచ్చాడు. ఇప్పటి నుంచి ఆ డేట్ స్టార్ట్ అవుతాయంట. మీ సేవ స్త్రీగా నీకు కూడా అంటే ఇక్కడ జెంట్స్కి అందరికీ ఒక్కొక్క చర్చ్కి ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క కొన్ని సంవత్సరాలు వాళ్ళకి బలం ఇస్తాడు. అవి బలం చెంది ఆ సమయంలో వాళ్ళకు కావలసినవన్నీ వాళ్ళ ఏర్పాటుకి వాళ్ళు ఫుల్ఫిల్నెస్ చేయిస్తుంటాడు. అట్లాగే ఒక్కొక్క సేవకుడు బలం పొందుతూ ఉంటాడు. స్త్రీగా నాకు అసలు ఛాన్స్ వస్తుందో లేదో అనుకున్నాను. కానీ ఒకరోజు నాకు కూడా ఛాన్స్ వస్తుందని దేవుడు చెప్పాడంటే హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ఇంటర్నెట్లో కూడా ఒక అతను చెప్పాడు. కొన్నిసార్లు ఇంటర్నెట్లో మనం పెట్టే వీడియోస్ మన యూట్యూబ్స్ కూడా వాళ్ళలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని వాళ్ళు పబ్లిష్ చేస్తుంటారంట వాళ్ళ తరపు నుంచి కూడా. అప్పుడు మన అన్ని వ్యూస్ పెరిగి మనకి పబ్లిసిటీ రావడానికి ఇంటర్నెట్ కూడా కొన్ని ఏరియా ఉన్న వాటికి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయాలు వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళకి ఏమవుతుంటాయి అవి పబ్లిసిటీకి వస్తాయంట. కొన్ని విషయాల్లో దేవుని మరి కాలాల్లో పరిస్థితుల్లో ఉన్న వాటిల్లో వాటి బలాన్ని బట్టి అవి వస్తాయి. కానీ నమ్మకుండా నువ్వు ఇంతని బతికింతే నీకేం జరగదని చెప్పేటోళ్ళు ఎవరు? అంతరాత్మని జైల్లో వేద్దామా లేదా? వేస్తావా? వేస్తావా? అంతరాత్మతో ఎక్కువ కనెక్ట్ అయి కూర్చునే వాళ్ళు ఉంటారు. అంతరాత్మను బంధించాలి. ఆమేన్. ఎట్లా బంధించాలి? దేవుడికి
సాక్ష్యము నోర్మి ఏసునామమున నిన్ను ఖండిస్తున్నా. దేవుడికి సాధ్యంగా నేను ఇప్పుడు వాక్యం విన్నా కాసేపటికి మళ్ళీ నాకు గొనుగుడు వస్తుంది, మళ్ళీ అవసరతలు మళ్ళీ అవన్నీ గుర్తొస్తున్నాయి. దేవుడు చేయగలుగుతాడు అని చెప్పి మనం బంధించాలి. అందుకే రాజులందరిలో నీ వంటి వాడు ఒకడు లేడు. చివరిగా చదివి ముగించుకుందాము. 36వ కీర్తన 8వ వచనము. నీ మందిరంలో 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారి సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నువ్వు వారికి త్రాగించున్నావు. నీ యొక్క జీవం పూట కలదు. నీ వెలుగును పొందియే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అప్పగించిన వాటిల్లో ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన మనం తృప్తి నొందుచున్నాము. ఆయన ఆనంద ప్రవాహంలోనిది మనము త్రాగించుని మనని ఆనందింపజేయడానికి ప్రభువు ఇప్పుడు ఏం చేస్తూ ఏం చెప్తున్నాడు? మీలో తన కార్యశక్తిని బట్టి ఇప్పుడు కార్యం చేయడానికి ఆ జీవపు పూట ఒక్కొక్కరిని ఏం చేస్తుంది? సమృద్ధిగా మరి ఆ సంతోషాన్ని, ఆ యొక్క మంచిని, ఆ యొక్క గొప్ప కార్యాలను జరిగించి ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి ఆనందింపజేయడానికి నీ వెలుగు పొందియే మేము వెలుగుచూ ఉంటాము అన్నది ఒకరోజు సాక్ష్యంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని నమ్ముతున్నారు? మరి నడుస్తూ నిందారహితంగా ఉండడానికి ఆయన వెలుగు చూసి మనం వెలుగు పొందుతామన్నది. సూర్యుడి వెలుగులోనే అన్ని మిగతా స్టార్స్ కానీ చంద్రుడు కానీ వెలుగు ఏమవుతుంది? మరి పరావర్తిస్తాయి. కానీ ఈరోజు సూర్యుడే లేకపోతే ఈ వెలుగు వస్తుందా? మరి ఆ దేవుడి కృప లేకుండా మనం ఏమి కూడా మరి పొందుకోం కనుక ఇప్పుడు ఆయనను బట్టే మనం ఏమవుతున్నాం? వెలుగు చూసే దినంలో ఆ సంతోషం ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఆయన మందిరము, ఆయన సన్నిధి నుంచి మనందరి మీదకి అనుగ్రహించి ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడి వాక్య భాగ్యాన్ని మనలో ఫలింపజేస్తుండగా మనమందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా. అందరం దేవుని మహిమపరుద్దాము. హల్లెలూయా. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతి గానమే
మీరు అడుగు ఊహించు వాటికన్నా అత్యధికంగా చేయగలిగిన ఆకాశాన్ని విశాలపరిచిన తన బలమైన బాహువు మన మీద చాపబడి సర్వ శరీరులకు మరి కార్యం చేయడానికి నాకు అసాధ్యమైన ఏదైనా ఉందని చెప్తున్నప్పుడు నిందారహితంగా నడుస్తూ ఆయనకు సాధ్యమని నమ్ముతూ మరి ఆయన కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన కృప మన మీద ఉంటుండగా హల్లెలూయా ఎంత చక్కగా చెప్పాడు. నువ్వు అడగకపోయినా నేను నీకు అన్నిటి మీద అధికారం ఇస్తున్నాను. మరి ఐశ్వర్యము ఘనత ఇమ్మని అడగకపోయినా నేను వాడిని నీకు ఇచ్చి నీ ఎదుట ఒక్క రాజును కూడా ఉండకుండా చేయడానికి ఈరోజు సమృద్ధిగా ఆయన సన్నిధి నుంచి నీ మీద ఆ సంతోషాన్ని త్యాగనిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తుంటుండగా నీ వల్ల నాకు ఆ సంతోషాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం, నీ వల్ల ఘనత ఇస్తున్నందుకు స్తోత్రం, నీ వల్ల నాకు వచ్చిపడిస్తున్నందుకు స్తోత్రం, నన్ను జీవింపజేయడానికి నీ కృప అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. చాలా మంది విడిగా కాదు తండ్రి సన్నిధి నుంచి ఇవన్నీ ఇస్తున్న ఆ బలానికి ఆయనకు మహిమార్థంగా అప్పగించుకుంటే ఆ శ్రేయస్సుతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుగాక. నేను రక్షిస్తాను, సింహాల నోళ్ళ నుంచి నేను రక్షిస్తాను, ఏ కీడు నీకు రాకుండా నేను కాపాడుతాను. హల్లెలూయా. యవనస్తులతో మాట్లాడుతున్నాడు. దేవుడి కృప నీకు అనుగ్రహించి నేను ఆశీర్వదిస్తాను. మనుషుల మాటలు నేమి చేయగలుగుతా రాబో కృప నీలోకి వస్తుండగా కార్యశీలన తన సన్నిధి ప్రతి ఒక్కరికి అనుకూలపరిచి దీవించి మహిమతో నింపును గాక. ఆమేన్.